హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నైట్ షూట్ చేస్తున్నాను. ఇక్కడ సామాన్లన్నీ కడుగుదామని పెట్టేసుకున్నాను. ఇంకా సామాన్లన్నీ కడిగేసేయాలి, స్టవ్ తుడిచాలి, కొంచెం టైల్స్ అవన్నీ ఈరోజు కడిగేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే కదా, ఇంకా పూజ అన్నీ చేసుకుంటే ఉంటాయి కాబట్టి ముందు రోజు అన్నీ ఇలా ప్లాన్గా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఫస్ట్ సామాన్లన్నీ కడిగేసాను. ఇవి ఎక్కడ సర్ది పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ కడిగేసి ఆ టైల్స్, కౌంటర్ టాపు, ఇంకా సింక్ అన్నీ నీట్గా కడిగి తుడిచి పెట్టేస్తాను. ఉదయానికి కిచెన్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా పొద్దున లేస్తేనే కసులు కొట్టి బండలు తుడచడం కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే ఈ సామాన్లు ఉన్నాయంటే ఒక అరగంట టైం మళ్ళీ ఇక్కడే పడుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసాను అనమాట. అవి తీసేసాను. ఇంక ఇక్కడ ఈరోజు ఏం జరిగిందంటే మా పాపకి జ్వరం వచ్చిందనమాట. ఉదయం స్కూల్ వెళ్ళింది, మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఫీవర్ మమ్మీ అంటే సరేలేని పంపించలేదు, ఇంట్లోనే ఉండిందనమాట. ఇక్కడ సాయంత్రం తనకు ఇడ్లీ చేసి ఇచ్చాను. అంటే అందరికి ఇడ్లీనే చేశానులేండి. పాపకు పెట్టేసి ట్యాబ్లెట్ కూడా వెంటనే వేయలేదనమాట. ఒక 15 నిమిషాలు అలా ఆగిన తర్వాత ట్యాబ్లెట్ వేసాను. సిరప్ కంటే ట్యాబ్లెటే బాగా వేసుకుంటుందన్నమాట. ట్యాబ్లెట్ వేస్తే అది లోపలికి వెళ్ళలేదు, గొంతులోకి కొంచెం బయటకు వచ్చేసింది. సర్లే అనేసి మళ్ళీ అదే వేసి నీళ్ళు తాపిస్తే తాగింది. వెంటనే వామిటింగ్ వస్తుంది అనింది. నేనేమో ఫీలింగ్ లాగా ఉంటుందిలే అనుకున్నాను. తీరా చూస్తే వామిటింగ్ ఆగలేదు. వెంటనే ఆ మాట అంటుండగానే వామిటింగ్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి పెద్దవాడు బుక్ పైన పడింది. ఇక్కడ నీట్గా తుడిచేసాను. తర్వాత బ్యాగ్ పైన ఇల్లు అంతా అసలు రచ్చ రంబోలు అయ్యిందనమాట. ఇంకా ఏం చేస్తాం, అంతా నీట్గా తుడిచేసాను. తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరేసాను అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ ఇంకా ఉదయాన్నే లేచి ఫస్ట్ కసులు కొట్టి బయట బండలు తుడిచేసి వచ్చి తర్వాత ఇంట్లో బండలు పెట్టుకున్నాను. ఇంట్లో ఒక అరగంట పైన పడుతుంది అనమాట. రాత్రి పాప వామిటింగ్ చేసుకుంది అని చెప్పాను కదా, కొంచెం బండలపైన అదంతా పడింది. తుడిచానులేండి. అయినా కూడా ఇల్లంతా మంచిగా బాగా నీళ్లు చల్లేసి ఎక్కువగా బాగా ఇంకా డీప్గా తుడిచాను బండలు తుడిచేసి ఇంకా పూజ అనేది చేయాలి. ఈరోజు శనివారం కదా, ఇంకా పాపనైతే ఈరోజు స్కూల్కి పంపించలేదు. చిన్నోడు పెద్దోడు స్కూల్ వెళ్తున్నారు అనమాట. ఉదయం టిఫిన్ వచ్చేసి ఉప్మా చేయాలి. ఇంకా అలాగే భక్షాలు చేద్దామనేసి శనగపప్పు నానబెట్టాను అనమాట కొద్దిసేపు. చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఉదయం నుంచి నాకు మధ్యాహ్నం వరకు పనులే సరిపోయాయి. పూజ చేసి పిల్లలు టిఫిన్ చేసి సామాన్లు కడిగి మళ్ళీ వంట చేసి అది ఇది అనేసరికి ఇంకా మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇంకా తర్వాత దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుందాము, టైం అనేది ఉంది అనమాట. 5 అంతా లేచాను. లేచి ఇంకా కసులు బండలు ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నానాలు అన్నీ అయిపోయాయి. టిఫిన్ ఉప్మానే కదా ఎంతసేపు అవుతుందో అనేసి ఇంకా పూజ పనులు అయిపోయిన దగ్గరికి చేసుకుందాము అనేసి ఇక్కడ దేవుడి దగ్గర ఉన్న పువ్వులన్నీ తీసి ఇంకా తర్వాత పూజ సామాన్లన్నీ ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను. అన్నీ నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ కడిగి పూజ ఇవన్నీ చేసేసుకోవాలి. బట్టలని నీట్గా తుడిచి బొట్లు పెట్టేసుకొని తర్వాత ఇంకా ఉప్మా చేయాలి. ఉప్మా చేసి పిల్లలు ఇద్దరు స్కూల్ పోయినారు. పాప ఇంట్లోనే ఉండిందనమాట. ఈరోజు అసలు ఫుల్ పనే సరిపోయింది మధ్యాహ్నం వరకు నాకు. ఇంకా దేవుడికైతే బెల్లమన్నం పెట్టాను అనమాట నైవేద్యంగా. ఫొటోస్ అన్నీ క్లీన్ చేశాను కదా, ఇంకా బెల్లమన్నం అన్న చేద్దాంలే అన్నట్లు ఇక్కడ కలశం కింద బియ్యం పెట్టాను కదా, ఆ బియ్యంతో బెల్లమన్నం చేశాను అనమాట. ఇంకా చేసి అది దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను. కొంచెమే అనమాట, ఈ బియ్యం వరకే చేశానులేండి. అంత ఒక చిన్న గ్లాస్ అయ్యి ఉంటాయి బియ్యం అంతే. ఇంకా అదొకటి బెల్లం పొంగర్లాగా చేశాను. ఇంకా ఫస్ట్ ఈ సామాన్లన్నీ క్లీన్ చేసుకుందాం అన్నట్టు అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర ఉన్న పువ్వులన్నీ తీసేస్తున్నాను అనమాట. పువ్వులు తీసి నీట్గా ఫోటోలన్నీ తుడిచి ఇంకా గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూజ చేయాలి. ఎంత లేదన్నా పూజ అంటే ఒక 2 గంటల టైం నాకు ఈజీగా పడుతుందన్నమాట. ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసాను, అయిపోయింది. పూజ సామాన్లన్నీ కడిగేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది కదా పిల్లలకు అనేసి ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఈ మధ్య పిల్లలు చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్లో కూడా బాగా ఇష్టంగానే తింటున్నారనమాట. ఇంకా పాపకు కూడా ఎలాగో ఫీవర్ ఉంది కదా అన్నట్లు ఇంక ఉప్మా చేస్తే సరిపోతుంది, అందరూ అదే తింటారు. కొంచెం ఉప్మా అంటే పని త్వరగా అయిపోతుంది అనమాట, బ్రేక్ఫాస్ట్ లాంటిది. ఇంకా పూజలు ఉన్నప్పుడు ఇలా ఉప్మా ఇలాంటిది ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంక ఉప్మాకి అయితే పెట్టేశాను. ఉప్మా చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు పెట్టేసి తర్వాత పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. పిల్లలు స్కూల్ వెళ్ళకముందే పూజ అయిపోయిందిలేండి. చిన్నోడు స్కూల్ వెళ్ళకముందే పూజ అయిపోయింది. పెద్దోడైతే వెళ్ళిపోయాడు. పూజ చేస్తుండగానే వాడు 8కి అంతా వెళ్ళిపోవాలి. వీడికి 8:45 కదా, వీడు 8:20కి అంతా స్కూల్కి వెళ్తాడనమాట. 8:10కి అంతా పూజ కూడా అయిపోయింది. ఇంకా చిన్నోడు కూడా పూజ చేసేటప్పుడు నా దగ్గరే కూర్చుంటాడు అనమాట. పిలుస్తాను కూర్చుందిరా అని చెప్పేసి. నేను చేస్తుంటే కూర్చొని చూస్తూ ఉంటాడు. దేవుడికి మొక్కోవడం కానీ ఇంకా కొంచెం హెల్ప్ చేస్తాడనమాట ఒక్కొక్కసారి, ఫొటోస్ అన్నీ క్లీన్ చేయడం కానీ అలాగా. ఇంకా ఏమి హెల్ప్ తీసుకోలేదు, నేను పూజ చేస్తుంటే ఇక కూర్చో అని చెప్పేసాను అంతే. ఇంక ఇదిగోండి పెద్దోడైతే బ్రష్ వేస్తున్నాడు అనమాట, స్నానానికి రెడీ అవుతున్నారు. పాప అయితే పడుకుంది, ఇంకా నిద్రపోలేదు కానీ ఊరికే పడుకుందనమాట జ్వరం ఉంది అనేసి.
ఫైనల్గా అయితే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. ప్రశాంతంగా అయిపోయిందనమాట పూజ అనేది. ఫొటోస్ అన్నీ క్లీన్ చేసిన రోజు చాలా కళగా ఉంటుంది కదా దేవుడి గది వచ్చేసి. చూస్తుంటే చూడాలనిపిస్తుంది అన్నట్లు ఉంటుంది నాకు. అదే పనిగా చూస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈ విధంగా ఇదిగోండి బెల్లమన్నం పెట్టి ఇంకా సింపుల్గా ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. పువ్వులు అయితే కాస్ట్ చాలా తగ్గిపోయాయి. పావు కిలో 20 రూపీస్ అనమాట. చామంతులైనా సరే గులాబీలైనా సరే. ఇప్పుడు ఏం పండగలు లేవు కదా, ఇంకా ఫుల్ రేట్ పడిపోయాయి అనమాట. లేదంటే పావు కిలో 60 దాకా కూడా అమ్మారనమాట. ఒక పావు కిలో అవి తీసుకున్నాను అనుకోండి, ఏదైనా సరే ఒక 2 రకాలు అలా పావు కిలో చామంతులు, పావు కిలో గులాబీలు తీసుకుంటే ఒక 1 వీక్ వస్తాయి అనమాట. లాస్ట్ శనివారం తీసుకున్నాను ఈ పువ్వులు, మళ్ళీ శనివారం వరకు వచ్చాయి చూడండి. మధ్యలో సండే ఒకరోజు చేయలే, ఇంకా మళ్ళీ డైలీ పూజ అయితే చేశాను. ఇంకా ఆ రోజు సండే రోజు నాన్ వెజ్ తెచ్చుకున్నాం కాబట్టి పూజ చేయలేకపోయాను అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా మళ్ళీ వంటకు స్టార్ట్ చేయాలి కదా. ఇంక ఇదిగోండి బెల్లమన్నం చేశాను అన్నాను. దేవుడి దగ్గర ఒక కప్పు పెట్టాను. ఇక్కడ ఉండేది కొంచెం ఇంతే అనమాట చేసింది. చిన్నోడు కొంచెం తినిపోయాడు, ఇంకా అంతే చేసింది అనమాట. కొంచెం వరకే చేశాను. తర్వాత ఇంకా భక్షాలు చేయాలి. మళ్ళీ అనుకోకుండా ఇంకా భక్షాలు చేస్తున్నాను కదా అనేసి పులిహోర చేశాను అనమాట. చింతపండు పులిహోర, అన్నము, పప్పు. ఇంకా భక్షాలు చేసినప్పుడు ఆ కట్ట అనేది ఉంటుంది కదా, ఉంచిన తర్వాత దాంతో ఇంకా సాంబార్ లాగా కూడా చేశాను అనమాట. ఇంకా చాలా రకాలే చేశానని చెప్పొచ్చు ఈరోజు. ఒక్కోసారి ఇంట్రెస్ట్ అనమాట. మీకు thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది కదా. ఇప్పటికి పండగలు ఉన్నప్పుడే చేసుకొని తినాలని ఏం లేదనమాట. ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు చేసుకొని తినడమే. ఇంకా వినాయక చవితికి చేశాను కానీ ఎవరో సరిపోలేదు. అత్తమ్మ వాళ్ళు కొన్ని ఇచ్చి పంపించాను ఊరికి. తర్వాత ఇంకా చేయడమే కొన్ని చేశాను అనమాట ఆ రోజు. ఇంకా చిన్న చెల్లి ఇంకా అందరూ చాలామంది వచ్చారనమాట ఆ రోజు. ఇంకా తలా ఒకటి పెట్టేస్తే తినేశారు. మాకు కూడా లేవు ఆ రోజు. పిల్లలు తలా ఒకటిలాగా తిన్నారు అంతే. ఇంకా సరేలే అప్పటి నుంచి. తర్వాత చిన్నోడు అడిగాడు, మమ్మీ భక్షాలు చేయొచ్చు కదా మమ్మీ, లేదు సరిపోలేదు అంటే ఇంకా సరే ఎలాగో అన్నీ ఉన్నాయి ఇంట్లో. శనగపప్పు ఉంది, బెల్లం ఉంది, రవ్వ పిండి అన్నీ ఉన్నాయన్నమాట. చేసేద్దాంలని ఈరోజు చేశాను. ఎలాగో సండే ఇంట్లో స్నాక్స్ కూడా ఏం లేవు. అంటే నెక్స్ట్ డే అనమాట సండే. ఇంకా స్కూల్ లేకుంటే పిల్లలకి ఇంకా ఆకలి ఆకలి అంటారు కదా, ఎన్ని స్నాక్స్ ఏమున్నా సరిపోవు అన్నట్లు ఇంకా భక్షాలు చేస్తే సరిపోతుంది తింటారు అనేసి ప్లాన్ చేసి ఈరోజు పెట్టుకున్నాను పని. ఇంకా పులిహోరకు తాలింపు అయితే పెట్టేశాను, అవుతుందన్నమాట. చింతపండు గుజ్జు వేశాను. తర్వాత సాంబార్కి అయితే పెట్టేశాను. ఇంకా అన్నము పప్పు అన్నీ చేశాను అనమాట. పూర్ణం కూడా గ్రైండర్ రుబ్బేసుకున్నాను. ఇంకా పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇంక సాంబారు పులిహోర పులుసు అయితే ఇంకా పక్కన పెట్టేసి భక్షాలు అయితే చేసేస్తాను. 9:20కి కరెక్ట్ స్టార్ట్ చేశాను అనమాట వంట చేయడము. 12 అయింది కరెక్ట్. అంటే ఒక 5 మినిట్స్ తక్కువ అలా 12 అనుకోండి. 9:20కి స్టార్ట్ చేస్తే 12 అయిపోయింది అనమాట. ఈ వంటలన్నీ చేసేసరికి నాన్ స్టాప్గా నిలబడి చేశాను అనమాట. అసలు ఒక నిమిషం కూడా కూర్చోలేదు, టైం లేదు. ఇంకా మళ్ళీ పిల్లలు మధ్యాహ్నం తినడానికి వస్తారు కదా, అన్నీ చేయాలి అన్నట్లు. ఇంకా భక్షాలు ఉన్నప్పుడు ఇంకా రసం ఉంటుంది కదా, ఎందుకు వేస్ట్ చేయాలి ఆ కట్టు అనేసి ఇంకా సాంబార్ లాగా చేశాను. మా చిన్నోడికి బాగా ఇష్టం అనమాట అది. ఇంకా పులిహోర లెమన్ రైస్ చేసినప్పుడు అది సాంబార్ వేసుకొని తింటాడనమాట. ఇంకా పప్పు చేశాను. నైట్కి అదే ఉంటుంది. నైట్ రొట్టె కానీ ఏదైనా సంథింగ్ చపాతీ కానీ చేయొచ్చు అనేసి ఇంక ఇదిగోండి అన్నీ చేసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఓన్లీ భక్షాలు కూడా చేసేది ఉంది అనమాట. ఇలా చేసి ఇక్కడ హాల్లో పెట్టేస్తే కిచెన్ కౌంటర్ టాప్ మీద స్పేస్ వస్తుంది. చిన్నగా ఉందన్నమాట కౌంటర్ టాప్ వచ్చేసి. కాబట్టి ఇంకెప్పుడు చేసినా ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా అన్ని వంటలన్నీ చేసిన తర్వాత ఇంకా భక్షాలు స్టార్ట్ చేసేసాను అనమాట. అన్నీ ఒక 16 దాకా వచ్చాయి అనుకుంటా భక్షాలు. ఇంకొక 2 రోజులు తింటారు పిల్లలు. మా పిల్లలు భక్షాలలో పాలు వేసుకొని తింటారు, లేదంటే నెయ్యి వేసుకొని తింటారు. ఎలాగైనా తింటారనమాట. బాగుంటాయి కదా భక్షాలు. ఇంకా రేకు భక్షాలు అంటారు. భక్షాలు, రేకు భక్షాలు ఇలా రకరకాలు పిలుస్తారులే, ఒక్కో సైడ్ ఒక్కోలాగా. ఇంక ఈ విధంగా అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. కింద ఒక పేపర్ వేసి కవర్ ఉంటుంది కదా, అది వేసి ఇలా బాగా పిండి పెట్టేసి దాంట్లో పూర్ణం పెట్టి క్లోజ్ చేసి ఇలా రుద్దేసుకోవడమే అనమాట. ఇంకేం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్మోస్ట్ అందరికి వచ్చిందే కదా అన్నట్లు. ఈసారి చాలా బాగా వచ్చాయి అనమాట. పెద్ద పెద్దగా కూడా వచ్చాయి, బాగా వచ్చాయి, చాలా బాగా సూపర్గా వచ్చాయి అనమాట. ఒక్కోసారి సరిగా రానేరావు, సతాయిస్తుంది. అంటే మనం పూర్ణంలో ఉంది ఒకటి, ఇంకొకటి పిండి కలుపుకునే విధానం ఈ రెండిట్లోనే ఉంటుందన్నమాట. ఇలా ఈ రెండు సరిగా ఉంటే ఎలా ఉన్నా బాగా వస్తాయి అన్నమాట. ఈ రెండు పర్ఫెక్ట్గా లేకపోతే మనం ఎలా చేసినా కూడా రావు. అవి అంటుకపోవడమో ఇరిగిపోవడమో ఇలా వస్తాయన్నమాట. ప్రతిసారి భక్షాల పేపర్ కొనుక్కొచ్చుకొని చేస్తుంటే ఈసారి అయితే సరేలే పేపర్ పైన చూద్దాం వస్తాయా రావా అని ఈ పేపర్ పైన చేసినందుకే బాగా కరెక్ట్గా నీట్గా వచ్చాయని అనిపించింది నాకైతే. ఇదిగోండి అంటుంటే పెద్దగా వస్తుంది. పిండి అనేది బాగా నానిందనమాట. ఇంకా ఇలా చేసి ఇంకా పెనం పైన చేతితోనే వేసేసాను అనమాట. బాగా పొంగుతూ భలే కాలాయి. నేను అన్ని వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఓన్లీ ఒక భక్షం వరకే వీడియో అయితే తీసుకున్నాను.
ఇంకా పాప ఉంది. నాకు ఇంకా బోరు కొడుతున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే వంట చేసేటప్పుడు కానీ అంట్లు కడిగేటప్పుడు కానీ ఈ 2 పనులు ఏవైనా చేస్తున్నప్పుడు ఎవరికొకరికి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ పని చేసుకుంటాను. నాకు బోర్ అనిపించదు అనమాట. లేదంటే అవి చేయాలని ఇంట్రెస్ట్ రాదు. ఇంక ఎలాగో మా అమ్మాయి ఉంది కదనేసి ఎవరికేం ఫోన్ చేయలేదు. ఇంకా మా అమ్మాయి మాటలు చెప్తా ఉంటుంది. అదే మమ్మీ, ఇదే మమ్మీ, అలా మమ్మీ, ఇలా మమ్మీ, అదే చెప్తానే ఉంటుందన్నమాట. నేనే ఓపిక ఉండాలి కానీ ఇంకా తను డే మొత్తం చెప్పమన్నా చెప్తూనే ఉంటుంది. ఇంకా సరేలే అనేసి నాకు ఇంకా బోర్ కొడుతుంది కదని నేను వినుకుంటున్నాను అనమాట. ఒక టేబుల్ తెచ్చుకొని ఇంకా కూర్చొని నాకు మాటలు చెప్పుకుంటూ ఉందన్నమాట. ఇంకా అలాగే ముందు రోజు అన్నం ఉండిందనమాట మధ్యాహ్నంది. ఇంకా దాంట్లో ఇది అన్నంలో ఈ పులుసు వేసి ఇంకా కలిపేస్తున్నాను. ఇక్కడ పులుసు చేసి పక్కన పెట్టేశాను. భక్షాలు చేసేదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ సద్యాన్నం కొంచెము వేడి అన్నం కొంచెం వేసి కలిపేస్తున్నాను అనమాట. చూడండి ఇలా కలిపేసి ఇంక అన్ని ఇక్కడ పెట్టేశాను కదా. ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చేది లేట్ అనమాట. పాపకి చపాతీ చేసి ఇచ్చాను అనమాట. చపాతీ పప్పు వేసుకొని తినింది, అన్నం వద్దని చెప్పేసింది. సరేలేడి చపాతీ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా అదిగోండి భక్షాలు కూడా పక్కన పెట్టేశాను అన్నీ చేసేసి. పులిహోర అయితే కలిపేశాను. మీకు కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తుంది కదా, కొంచెం లైటింగ్ ప్రాబ్లం అనమాట. కాకపోతే బాగుండింది. నేను ఏం తినలేదన్నమాట ఈరోజు ఫాస్టింగ్. ఓన్లీ దేవుడి ప్రసాదం కూడా కొంచెం తిన్నాను ఉదయము. ఇంకా సాయంత్రం పూజ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఏదైనా తినేది ఇంకా అంతే. ఇదిగోండి అన్నీ చేసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఇంకా పులిహోర సాంబార్ వేసుకొని తినేసి తర్వాత కొంచెం పెరగన్నం తిని వెళ్ళిపోయాడు అనమాట. భక్ష్యం స్నాక్స్ లాగా స్కూల్కి తీసుకెళ్లారు. చిన్నోడు ఒకటి పెద్దోడు ఒకటి తీసుకెళ్లారనమాట స్నాక్స్ లాగా. చూడండి చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా బాగా పెద్ద పెద్ద కూడా వచ్చాయి. అన్నీ కౌంట్ చేస్తున్నాను ఎన్ని అయ్యాయి ఏమనేసి. అన్నీ ఒక 16 అలా వచ్చాయి అనమాట. 15, 16 ఉంటాయి. ఏదైనా సరే తినాలి అని అనిపిస్తే వెంటనే చేసుకోవడమే అనమాట. అంతకంటే ఏం కావాలి చెప్పండి. చేసుకునే ఓపిక ఉంది. చేసుకోవడానికి అన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఎంత టైం చెప్పండి. 1 గంట టైం అనేది కాదంటే మహా అంటే ఒక 2 గంటలు అనుకోండి. ఏ టైం అనేది కాదు అనుకుంటే చేసేసేయచ్చు, అంతే ఈజీనే అనమాట. నేను ఇదే అనుకుంటాను. పిల్లలు బయట స్నాక్స్ దాదాపు తక్కువే అనమాట. ఎప్పుడో కొనియనని చెప్పాను, తినారని చెప్పాను కానీ తింటారు కానీ ఎప్పుడో చాలా తక్కువ అనమాట. ఇలా ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంక భక్షాలు ఉన్నాయి కదా, సాయంత్రం వచ్చిన తర్వాత పాలు కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకొని తింటారు. నెక్స్ట్ డే సండే స్కూల్ లేదు, ఇంకా ఆ రోజు కూడా తింటారులే అన్నట్లు చేశాను అనమాట. ఇంకా అలాగే మా పిల్లలు ఇంకా భక్షాలు కూడా బాగా తింటారు. పూర్ణం కూడాలు కుడుములు అంటారు కదా, అవి కూడా బాగా తింటారు అనమాట. ఇంకొచ్చేసి సాయంత్రం అయ్యింది. ఇక్కడ పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇంకా కరెంటు లేదు, కరెంట్ పోయింది. ఇన్వర్టర్ కూడా పోయిందనమాట, మాది పాడైపోయింది. అది ఇంకా మళ్ళీ కొత్తది తీసుకోవాలి. ఇక్కడ పిల్లలు చూడండి ఆటలు ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళ ఆటలు, ఇంకా స్కూల్ లేదు అంటే మామూలుగా ఉండదు. అంటే హోంవర్క్స్ ఏమి ఇవ్వలేదు రాసుకోవడానికి, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ రీడింగ్ ఒకటే ఉంది అని చెప్పాడు బాబు. వాళ్ళ చెల్లి కూడా బుక్స్ తీసుకొని వచ్చాడనమాట. చెప్పాను చెల్లి బుక్స్ తీసుకొనిరా, ఇంకా నెక్స్ట్ డే సండే కదా ఏమైనా చదివిస్తాను మీకు అని చెప్పేస్తే బుక్స్ కూడా తీసుకొచ్చాడనమాట. ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బాబు భక్షం తినేసి ఇంకా ఆట పెట్టారు. పాపకి ఏం పెట్టలేదనమాట. తనకు ఇంకా ఫుల్ దగ్గు కూడా స్టార్ట్ అయింది జ్వరంతో పాటు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్న బొమ్మలన్నీ తీసి ఇంకా ఆటలాడి చూడండి వాటికి ఊదిబత్తి వెలిగించి ఊదిబత్తి పొగ వేసి ఇస్తూ ఉన్నాడు. వీళ్ళ ఆటలు ఇలా ఉంటాయి అన్నమాట. మా అమ్మాయి ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది, ఊరికే ఉండదు. వీళ్ళ ఆటలు ఇలా ఉంటాయి. ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా ఓన్లీ దీపాలు అయితే వెలుగుతున్నాయి అన్నమాట. కొంచెం ఆయిల్ పోసి ఇంకా ఊదిబత్తులు వెలిగించి ధూపం వెలిగించి హారతి అయితే ఇచ్చుకున్నాను అంతే అనమాట. సింపుల్గా ఈ విధంగా పూజ అనేది సాయంత్రం కూడా అయిపోయింది. ఇంకా సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఏమైనా తింటాను అనమాట. కొంచెము కరెంట్ లేదు ఇక్కడ. మా ఇంట్లో ఉండే దీపాలలో ఈరోజు ఉదయం నూనె నిండగా పోసి ఒత్తి చిన్నగా పెట్టి వెలిగించామంటే రేపు ఉదయం దాకా కూడా వెలుగుతాయి అనమాట. పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి. నేను తీసుకోవడమే పెద్దది తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను అనమాట. ఇంకా నిండగా వస్తే రేపటి దాకా కూడా వెలుగుతూనే ఉంటాయి అనమాట. ఈరోజు లాగ్ వచ్చేసి ఇదే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.